నమస్తే సివైస్ న్యూస్ కి స్వాగతం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జంగారెడ్డిగూడెం సిఐగా వై పట్టాభి చౌదరి బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల బదిలీలో భాగంగా ఉన్నతాధికారులు కృష్ణా జిల్లా మువ్వా ఎస్ఐ కృష్ణా జిల్లా మువ్వా ఎస్ఈబి స్టేషన్ నుంచి పట్టాభి చౌదరిని జంగారెడ్డిగూడెంకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ శాఖకు సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా చెక్ పోస్టులలో బందీ బస్సును మరింత బలోపేతం చేస్తామన్నారు. నిత్యం ప్రజలు అందుబాటులో ఉంటామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని సిఐ పట్టాభి చౌదరి కోరారు. ఎస్ఈబి స్టేషన్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇది ఎలక్షన్ సీజన్ కారణంగా ఎక్సైజ్ నేరాలు, అలాగే గాంజా ఇలాంటివి ఎక్కువ నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్సైజ్ నేరాల్లో నాటుసారా విక్రయాలు, బెల్ట్ నిర్వహణ, ఇతర రాష్ట్రాల మధ్య ఇటువంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మేము ఏంటంటే ఈ ఎలక్షన్ సందర్భంగా తాటాకులగూడెం మన స్టేషన్ పరిధిలో తాటాకులగూడెం చెక్ పోస్ట్ ఆల్రెడీ నిర్వహించబడుతూ ఉంది. అక్కడ బందోబస్తును కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల మధ్యన ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లోకి మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తగు చర్యలన్నీ చేపట్టడం జరిగింది. అలాగే బోర్డర్ మొబైల్ పార్టీ అనేది కూడా ఒకటి స్టేషన్ పరిధిలో ఉంటుంది. అది నిరంతరం తిరుగుతూ సరిహద్దుల్లో, రాష్ట్ర సరిహద్దులో తిరుగుతూ మన స్టేషన్ పరిధికి సంబంధించి ఎటువంటి నేరాలనైనా సరే పట్టుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలను కోరేది ఏంటంటే పూర్తి సమాచారం ఎల్లవెల్లలా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము, 24 గంటలు. ఎటువంటి నేరాలు ఉన్నా కూడా సమాచారం మాకు అందిస్తే మేము తగు చర్యలు తీసుకుంటాం. నేరాలని అరికట్టేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తాం. అలాగే ముఖ్యంగా నాటుసారా తయారీ, క్రయ విక్రయాలు చాలా ప్రమాదకరం. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి. నాటుసారా తాగడం కానీ తయారు చేయడం కానీ చట్టరీత్యా నేరం. దీని మీద మేము కఠినంగా ఉంటాం. అలాగే బెల్ట్ నిర్వహణ చేసినా కూడా పూర్తిగా కఠిన శిక్షలు ఉంటాయి. అందులోని ఎలక్షన్ సందర్భంగా కాబట్టి ఇంకా కఠినంగా శిక్షలు ఉంటాయి. ఎటువంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు. అందరిని ఉక్కుపాదంతో ఈ నేరాలన్నీ అణిచివేసే ప్రయత్నం చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.